అందరికీ నమస్కారం. గత 30 సంవత్సరాలుగా ఓబులార్పల్లి మండలంలో శ్రీవాణి హై స్కూల్ ఒక ఉన్నతమైనటువంటి నిబద్ధత గల విద్యా సంస్థగా వెలుగొందుతున్న విషయం మీ అందరికీ తెలిసింది. విద్యా సంస్థ అనేది కేవలం విద్యాబోధనతోనే కాకుండా పిల్లలలో నైతిక విలువలు నేర్పించడంతో పాటు వారిని ఒక ఉన్నతమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దడం అనేది ఒక పాఠశాలకు ఛాలెంజ్. మనం ఇప్పుడు చూస్తున్నాం, అనేక విద్యా సంస్థలు మార్కులే కొలమానంగా, అడ్మిషన్లే పరమావధిగా నడుస్తున్నాయి. అది ఎంత దౌర్భాగ్యమో మీరు అర్థం చేసుకోవచ్చు. శ్రీవాణిని స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఒక పవిత్రమైనటువంటి విధానంతో, నిజాయితీతో, నిబద్ధతతో మేము పనిచేస్తున్నామని చెప్పడానికి మేమెంతో గర్విస్తున్నాం. దానికి ఉదాహరణ, మా పూర్వ విద్యార్థులు శ్రీవాణిలో చదివి నేడు USA, లండన్, అలాగే ఇతర దేశాలతో పాటు మన భారతదేశంలో డాక్టర్లుగాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగాను స్థిరపడినారని తెలియజేయడానికి నేను ఎంతో గర్విస్తాను. ఇది నా పాఠశాల గురించి నేను గర్వంగా చెప్పుకోవడం కాదు. మా పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులే శ్రీవాణిలో మా పిల్లవాడు చేరితే వాడు 10th వరకు చదివినాడంటే వాడి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది, మా బిడ్డలు ఎంతోమంది బాగున్నారు అని వారు ఎంతో గర్వంగా చెప్తూ ఉంటారు. ఆ విషయం విన్నప్పుడు నాకు ఇంకా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఒక సంస్థ అధినేతగా నేను ఎంతో ఆనందపడుతూ ఉంటాను. మన పాఠశాలలో ఒక ప్రత్యేకత ఏమంటే, కేవలం లెసన్స్ చెప్పి ఏదో క్వశ్చన్స్ ఆన్సర్స్ నేర్పించి పిల్లల దగ్గర రాయించడం కాకుండా, ఆ నేర్చుకున్నటువంటి ఆ ప్రశ్నలను వాళ్ళు తరగతి గదిలో డెమోస్ ద్వారా ఇతర పిల్లలకు చెప్తారు. అంటే వాళ్ళు అవగాహన చేసుకొని ఆ పాఠ్యాంశాన్ని క్లాసుల్లో మేము చెప్పిస్తాం. దానికి రుజువు తారకనే మీరే చూస్తుంటారు. మా పిల్లల డెమో క్లాసెస్ వీడియోస్ కూడా నేను ఎన్నో అప్లోడ్ చేశాను. అదే కాకుండా మేము కేవలం అకాడమిక్ సిలబస్తో పాటు అది చెప్పే చేదులుకునేటువంటి తత్వం మా దగ్గర లేదు. మేము పిల్లలకు ఏది సరైనది, ఏది ఆ బిడ్డలు విద్యావంతులు అయ్యేందుకు దోహదపడుతుందో అది గ్రహించి మేము ఆ సిలబస్లు ప్రమోట్ చేస్తాం. గొప్పల కోసము IIT అని, ఒలింపియాడ్ అని ఇలాంటివి పెట్టడం వల్ల అకాడమిక్ సిలబస్ నేర్చుకునేదానికే బిడ్డలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సిలబస్ వ్యాస్ట్గా ఉంటుంది. దానికి తోడు ఈ అడిషనల్ పెట్టి ఆ ఒలింపియాడ్స్ అంట, IIT అంట, నీట్ అంట, ఇలాంటివన్నీ సంస్థ చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుందే కానీ విద్యార్థులకు ఎంత మాత్రం దోహదపడుతుందో మీరు ఆలోచించవచ్చు. అబాకస్ అది మ్యాథమెటిక్స్, అది పెద్దగా కష్టపడేంత ఏముండదు, పిల్లలకు జ్ఞానం పెరిగేందుకు దోహదపడుతుంది. అలాగే వేదిక్ మ్యాథ్స్. అందుకని నేను పిల్లలకు ఏదైతే ఉపయోగపడుతుందో అలాంటి సిలబస్ నేను స్కూల్లో పెడతానే కానీ అడిషనల్ కోర్సెస్ పెట్టి అడిషనల్ ఫీజెస్ కలెక్ట్ చేయడం వల్ల పిల్లలు నష్టపోతారు, పేరెంట్ నష్టపోతారు. దానివల్ల ప్రయోజనం ఉండదనేది నా అభిప్రాయం. అది ఒక సర్టన్ ఏజ్ వరకు. ఫస్ట్ క్లాస్ నుంచి ఏందండి IITలు, ఒలింపియాడ్లు. ఆ బిడ్డలు సక్రమంగా 20 టేబుల్స్ నేర్చుకొని సబ్ట్రాక్షన్స్, అడిషన్స్, డివిజన్స్, మల్టిప్లికేషన్స్ ఇవి జాగ్రత్తగా చేయగలిగితే పోయే కొద్దీ పై తరగతులు పోయే కొద్దీ వాళ్ళు ఎంతగానో డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కేవలం మార్కెటింగ్ కోసం, గొప్పలు చెప్పుకోవడానికి చేసేటటువంటి తత్వం శ్రీవాణిది కాదని నేను మీకు సగర్వంగాను చెప్పగలుగుతున్నాను. అలాగే ఇంకో విషయం ఏమంటే,
మా క్లాసులో, మా పాఠశాలలో నర్సరీ నుండి యూకేజీ పిల్లల వరకు డైలీ ప్లే యాక్టివిటీస్ జరుగుతుంటాయి ప్రతిరోజు. అంటే వారిలో అక్షరాలకు ఐడెంటిఫికేషన్ ఎలా చేస్తున్నారు, అక్షరాలను ఎలా గుర్తుపడుతున్నారు, రైమ్స్ ఎలా చెప్పగలుగుతున్నారు, టేబుల్స్ ఎలా నేర్చుకుంటున్నారు, ఇవన్నీ కూడాను ఎవ్రీడే క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మామూలుగా మా పాఠశాలలో ఇతర పాఠశాలతో పోల్చుకుని మీరు కూడా బేరీ చేసుకోవచ్చు. మా దగ్గర నర్సరీ చదివే బిడ్డ 5 టేబుల్స్ చెప్తాడు, ఎల్కేజీకి వచ్చేటప్పటికి 10 చెప్తున్నాడు, యూకేజీకి ఆల్మోస్ట్ 20 టేబుల్స్ చెప్పే పిల్లలు కూడా ఉన్నారు. నేను ఎన్నో పాఠశాలలో గమనించినాను. 5th, 6th వచ్చినా కూడా 20 టేబుల్స్ రాని పిల్లలు ఉన్నారు. అంటే పిల్లలకి ఏది ఉపయోగమో, పిల్లలు ఏది నేర్చుకోగలరో అలా నేర్పించడమే మా విధానం. నేను ఇతర పాఠశాల గురించి నేను మాట్లాడాలి, మా పాఠశాల యొక్క విధానం గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే పండుగలు, వాటి విశిష్టత ఎలా ఉండాలి అని పిల్లలకు తెలియజేయడానికి నేను శ్రీవాణిలో ఒక పండుగలు నిర్వహించడం జరుగుతుంది. కృష్ణాష్టమి అయితేనేమి, సంక్రాంతి అయితేనేమి, అలాగే చిల్డ్రన్స్ డే, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఈ కార్యక్రమాలన్నీ కూడా పాఠశాలలో నిర్వహిస్తాము. పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాము. మొదట పిల్లల అవగాహనతో ఉండాలి. పండుగలు వస్తున్నాయి, జరుపుకుంటున్నాం కాదు, వాటి విశిష్టత ఏమి, ఆ ప్రామినెన్స్ ఏమి, ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు చేసుకోవాలి పండుగలు అనేది వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమంటే, నేడు మనం సమాజంలో గమనిస్తున్నాం, ఆడబిడ్డల భద్రత తక్కువైంది. చాలా వరకు అది మా పాఠశాలలో భద్రత విషయానికి వస్తే మా అంత సెక్యూర్డ్గా ఏ పాఠశాల ఉండదని తెలియజేయడానికి నేను గర్విస్తాను. అమ్మాయిల విషయంలో కట్టుదిట్టమైన భద్రతతో కంటికి రెప్పలా బిడ్డలను కాపాడుకోవడం మా బాధ్యత. మీరు గమనించవచ్చు, నా శ్రీమతి సుజాత స్కూల్ ఇన్ఛార్జ్, ఆమె ఎప్పుడు ఆడబిడ్డల విషయంలో అతి జాగ్రత్తగా బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటుంటుంది. ఇది మేము చెప్పే మాట కాదు, మా పిల్లల తల్లిదండ్రులు ఎంతో గర్వంగా చెప్తారు. మేడం ఉంది కాబట్టి ఆ భద్రత బాగుంటుంది అని ధైర్యంగా మా బిడ్డలు, ఆడబిడ్డలను మా పాఠశాలకు పంపిస్తున్నారు. అంత జాగ్రత్తగా చూసుకోవడమే మా బాధ్యత. తర్వాత పిల్లలకు వాహనాల గురించి, దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థుల సౌలభ్యం కోసం, వారి భద్రత కోసం ఈ సంవత్సరం 2 కొత్త బస్సులు కొనడం జరిగింది. పెద్దవి 42 సీటర్, 50 సీటర్స్ వెహికల్స్ కూడా కొన్నాం. ఆ బస్సులకు డ్రైవర్తో పాటు అటెండర్స్ని కూడా పెట్టినాం. అంటే పిల్లల్ని దించుకోవడం కానీ ఎక్కించుకోవడం కానీ వాళ్ళ బాధ్యతగా. తర్వాత ఈ విద్యా సంవత్సరం మన పాఠశాలలో నర్సరీ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఆడియో విజువల్ ద్వారా పాఠాలు నేర్పించాలి పిల్లలకి. ఎందుకంటే వినడం కంటే చూడడం ద్వారా ఎక్కువగా క్విక్గా నేర్చుకుంటారు. కాబట్టి ప్రతి తరగతికి, నర్సరీ నుంచి 7th క్లాస్ వరకు ప్రతి తరగతిలోనూ 43 ఇంచెస్ టీవీలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ సిలబస్ ప్రకారము వాళ్లకు ఆడియో విజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నేను సంకల్పించాను. దానికి తోడు వాళ్ళ పాఠ, అంటే దట్ మీన్స్ టెక్స్ట్ బుక్స్లోనే QR కోడ్స్ ఉంటాయి. ఇండ్లల్లో ప్రతి విద్యార్థి QR కోడ్ను స్కాన్ చేసుకుంటే ఆ లెసన్స్ మొత్తం, ఆ సబ్జెక్ట్స్ మొత్తం అన్నీ కూడా ఇంట్లో కూర్చొని, ఇప్పుడు స్కూల్లో వినడమే కాకుండా ఇంట్లో కూడా వాళ్ళు వింటూ చూసుకొని నేర్చుకునేదానికి దోహదపడుతుంది. కాబట్టి విద్యా సంస్థను
ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో మీ అందరికీ తెలుసు. నేను మళ్ళీ చెప్పనవసరం లేదు. 30 సంవత్సరాల నా ఈ విద్యాసేవలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దడంలో మేము సఫలీకృతమైనామని అనుకుంటున్నాం. మీరు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం శ్రీవాణి హై స్కూల్ని ఎంచుకోండి. బాధ్యతతో మీరు అప్పచెప్పిన మీ బిడ్డలను విజ్ఞానవంతులను చేసి మళ్ళీ మీకు అప్పగిస్తామని సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.